ఇవాళ వచ్చి కాజు మక్న మసాలా కర్రీ చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మక్న ఒక కప్పు తీసుకున్నానండి. ఇలా నూనెలో వేయించుకున్నాను. కాజు కూడా సగం కప్పు తీసుకున్నాను. ఇలా నూనెలో వేయించుకున్నాను. ఇది కూడా ఇప్పుడు మసాలా అండి. 2 ఆనియన్స్, పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. అల్లము, వెల్లుల్లి కూడా దీంట్లోనే వేసుకున్నాను. పచ్చిమిర్చి, టమాటాలు, ఒక 3 మీడియం సైజ్ టమాటాలు అనమాట. ఇప్పుడు తయారు చేసే విధానం అండి. కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఆనియన్ ఇవన్నీ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్. దీంట్లోనే మసాలాలు వేసుకోవాలండి. 1 స్పూను మిరియాలు, 2 ఇలాచి, 1 దాల్చిని, 4 వేపులా ఉండాలి. కొంచెం సాధ్యం జీలకర్ర, సగం స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా వేసేసుకుంటున్నాను దీంట్లోనే. ఓకేనండి. ఇందాక మర్చిపోయాను, కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. సో నేను కొబ్బరి కుడక వేసుకుంటున్నాను. సగం కొబ్బరి కుడక, సగం స్పూను గసాలు వేసుకుంటున్నాను. సగం స్పూన్ గసాలు వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేగాలి. ఓకేనండి. ఇవన్నీ వేయించుకున్నాం కదండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లో. ఓకేనండి. 2 స్పూన్లు ఆయిల్ పోసుకుంటున్నాను. పేస్ట్ చేసుకోవాలి ఇది మసాలాను. మిరపకాయలు 4 వేసుకున్నాను. పసుపు సగం చెంచా, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మసాలాలు మాడకుండా కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల వాటర్. జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి, కానీ నేను లేదు నా దగ్గర, అందుకనే జీలకర్ర ఆల్రెడీ దీంట్లో వేసాను మసాలా దాంట్లో. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి దీంట్లోనే. ఒక 2 చెంచాల కారం వేసుకుంటున్నాను అండి. ఉప్పు 2 చెంచాలు ఉప్పు వేసుకుంటున్నాను. బాగా కలుపుకొని 1 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలన్నమాట. గ్లాసున్నర వాటర్ పోసుకొని బాగా మసలనివ్వాలి ఈ వాటరు. ఓకేనండి. ఇది మసిలింది. ఇప్పుడు దీంట్లో కాజు వేసేసుకోవాలి. పక్కన కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి బంద్ చేసుకోవాలన్నమాట. సో కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని కసూరి మేతి వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. సో అందుకని నేను 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఈ స్టేజ్లో నిమ్మకాయ పిండుకోవాలండి. పిండుకోవాలనుకుంటే పిండుకోండి, లేకుంటే అవసరం లేదు, మీ ఇష్టం అది. నేనైతే నిమ్మకాయ పిండుకుంటున్నాను. బాగుంటుంది. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. రోటీస్లోకి, పూరీలోకి, రైస్లోకి అయితే కొంచెం స్పైసెస్